వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ మారెళ్ల సాయి మోహన్ కుమార్ గారు. ఎంఏ జ్యోతిష్యరత్న, వాస్తు ప్రావీణ్య, సంఖ్యాశాస్త్ర నిపుణులు, విశ్వజ్ఞ బ్రహ్మ. గురుగారు నమస్కారం. సాయిరామ్మ, శ్రీమాత్రే నమః. గురుగారు, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలా మంది పూజలు, వ్రతాలు, అలాగే శ్రీచక్ర ఆరాధన, ఇక అనేక వ్రతాలు అనేది చేస్తూ ఉంటారు. కుబేర యంత్రం గురించి కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, తంత్రాలు కానివ్వండి, చాలా చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం. మరి అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శీఘ్రంగా ఆవిడ అనుగ్రహించాలి అంటే మనం ఎలాంటి వ్రతాలు చేయాలంటారు, ఎలాంటి పూజలు చేయాలంటారు? లేదు అంటే దానికి సంబంధించి ఏమైనా యంత్రాలు మీ దగ్గర ఉన్నాయా? పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను స్వామి, తెలియజేస్తారా? చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ప్రతి ఒక్కరి జీవితంలో ఏది సాధించాలన్నా కూడా ప్రస్తుత కాలంలో ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఆర్థికంగా ఏ సపోర్ట్ లేకుండా మనం ఏది సాధించలేము. మనము ఒక మాట మాట్లాడాలంటే జ్ఞానంతో కూడిన మాట అయి ఉండాలి, ఎదుటివాడిని నొప్పించకుండా కలిగిన మాట అయి ఉండాలి. అదేవిధంగా కుటుంబంలో కలతలు లేని జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ రెండిటితోటి మనిషి యొక్క జీవితం నడుస్తుందా అంటే నడవదు. ఎందుకంటే బ్రతకడానికి కావాల్సింది డబ్బు. ఆ డబ్బును సంపూర్ణంగా పొందాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే ఆర్థిక బలంతో వాళ్ళు అనుకున్నవి ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో మన యొక్క పిల్లలకు మంచి విద్యాభ్యాసాన్ని అందించాలన్నా కూడా, ఉత్తమమైన స్కూళ్ళల్లో మనం వాళ్ళని చదివించాలంటే కూడా ఆర్థిక సహాయం కావాల్సిందే. మనము ఎప్పుడైనా సరే మన జీవితంలో మనం బ్రతికినన్నాళ్ళు మనం ఒకరి మీద ఆధారపడకుండా, చేయి చాచే పరిస్థితి రాకుండా, మన అవసరాలకు మన డబ్బులు ఖర్చు పెట్టుకునేలా ఉండగలిగితే చాలు. అదే ఐశ్వర్యం అంటాను. నమస్తే, నా పేరు లలిత. ఇప్పుడు నేను మీకు లక్ష్మీ కుబేర యంత్రం గురించి చెప్తున్నాను. లక్ష్మీ కుబేర యంత్రం నా జీవితంలో చాలా మార్పులను తీసుకొచ్చింది. మా ఇంట్లోని ఆర్థికంగా సమస్యలు ఉండడం వల్ల, బిజినెస్లో చాలా లాస్ అవ్వడం వల్ల గొడవలు అవుతూ ఉండేవి. అయితే నా స్నేహితురాలు ఒకసారి కనిపించి లక్ష్మీ కుబేర యంత్రం గురించి చెప్పింది. తన లైఫ్లో వచ్చిన ఆ మార్పులను చూసి నేను సరే ఇది కూడా ప్రయత్నించి చూద్దాం, ఎన్నో చేశాం కదా అని చెప్పి గురువుగారి దగ్గర నుంచి నేను లక్ష్మీ కుబేర యంత్రాన్ని తెప్పించుకున్నాను. ఆ కుబేర యంత్రం ఇదే. ఈ లక్ష్మీ కుబేర యంత్రాన్ని దేవుని మందిరంలో పెట్టి రోజు పూజ చేయడం మొదలుపెట్టాను. అయితే ఈ కుబేర యంత్రాన్ని మనం దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేయడం వల్ల ఏంటంటే మనకి మనశ్శాంతి కూడా లభిస్తుంది. మనం ఏమన్నా మంత్రాలు అవి ఇవి చదవాలంటే అదేమీ లేదు. మనం నార్మల్గా ఎలా అయితే రోజు దేవుడిని పూజిస్తామో అలాగే రోజు పూజా విధానంలో ఎలా చేస్తామో అలాగే లక్ష్మీ కుబేర యంత్రాన్ని కూడా మనం పూజిస్తే చాలా మనశ్శాంతి, ఆర్థికంగా కూడా మనం చాలా మెరుగుపడతామని నేను మీ అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇది లక్ష్మీ కుబేర యంత్రాన్ని పూజా మందిరంలో పెట్టుకుని చేయడం వల్ల నాకు ఎంత మనశ్శాంతి అయితే లభించిందో, మేము ఎంత ఆర్థికంగా పైకి వచ్చామో, ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నాం. వ్యాపారం కూడా మాది చాలా సర్దుకుంది ఇప్పుడు. ఇదే విధంగా మీరు కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని పూజించడం వల్ల మీరు కూడా ఉన్న సమస్యల నుంచి బయటపడి ఎంతో ఆనందాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. ఏదైతే తెలుసుకుంటామో దాన్ని ఆచరిస్తామో అప్పుడే దాని ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నది ఆచరించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు వివరంగా తెలియజేస్తాను. నమస్తేస్తు మహామాయి శ్రీ వేటేశ్వర పూజితే శంఖచక్ర కథాస్తే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న శ్రీ ధనలక్ష్మి, శ్రీ కుబేర భాండారి అన్నమాట. ఇది ఎంతో పవిత్రమైనది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మహర్షుల చేత పూజించబడి ఇవి ఈరోజు మనం చూచే భాగ్యాన్ని కలిగించేలా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు ఏదైతే తెలుసుకున్నారో, విన్నారో, ఇందులో నేను చూపించబోయే ప్రతి ఒక్క వస్తువులు ఉన్నాయి. వాటి గురించి నేరుగా చూసే భాగ్యాన్ని పొందండి. ఎవరైతే నిజంగా మీ కుటుంబాలలో సమస్యలు లేని జీవితాన్ని పొందాలనుకుంటున్నారో వీటి గురించి వివరంగా తెలుసుకునే దానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. జై శ్రీమాత్రే నమః. ఇందులో మనం చెప్పుకున్నట్లు మహాలక్ష్మీదేవి, సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి, అలాగే సకల విఘ్నాలను పోగొట్టే విఘ్న వినాయకుడు, మరియు సకల విద్యలలో చక్కని అవకాశాన్ని కల్పించి మనల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలిగేది. అదేవిధంగా మనం మాట్లాడే మాట జ్ఞానంతో కూడినదై మనం చేసే ప్రతి పనిలో కూడా
విజయాన్ని పొందాలి అని అంటే మనకు బుద్ధి బలం కూడా ఉండాలి. ఆ యొక్క బుద్ధి బలాన్ని, జ్ఞానాన్ని సంపూర్ణంగా అందించే సరస్వతీమాత విగ్రహము. ఇందాక మనం చెప్పుకున్నాం, కుబేర స్వామిని అందరూ ఇప్పటి వరకు ప్రతిమల రూపంలో అంటే ఒక ఫోటో రూపంలో మాత్రమే అందరికీ తెలుసు. ఆ స్వామివారి విగ్రహాన్ని తిలకించండి. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, అంగుష్టము అంటారు, బొటనవేలుని మించిన పరిమాణం లేని విగ్రహాలు పూజలో ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. ఇవన్నీ చూడండి బొటనవేలును మించని పరిమాణంలోనే ఉన్నాయన్నమాట. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే తెలుసుకుంటున్నామో దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. చూచి దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. అదేవిధంగా లక్ష్మీదేవికి సంబంధించిన ప్రత్యేకమైన డాలర్. ముఖ్యంగా ఏదైనా ఒక పనిని అనుకున్నారు, లేదా ఒక స్థలాన్ని కొన్నారు, ఆ స్థలానికి సంబంధించిన డబ్బు సకాలంలో సమకూరలేదని బాధపడుతున్నారు అనుకోండి, ఈ లక్ష్మీదేవి ప్రతిమను ఆ యొక్క పత్రాలలో కానీ ఏదైతే మీరు సంకల్పంగా అనుకున్నారో ఆ సందర్భంలో ఈ యొక్క లక్ష్మీదేవి ప్రతిమను కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆర్థికంగా మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తీరిపోయి సంపూర్ణమైన ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీ గణపతి విగ్రహం. ఇక్కడ ఈ యొక్క లక్ష్మీ గణపతి యొక్క డాలర్లో మీరు ఒక పనిని అనుకోవడానికి లేదా ఒక నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారు, అది వ్యాపార సంస్థలుగా మారాలి అంటే ఆ పనిలో మీకు ఆటంకాలు కలగకూడదు. ఆ ఆటంకాలు జరగకూడదు అనుకుంటే ఈ యొక్క లక్ష్మీ గణపతి డాలర్ను మీ దగ్గర ఏర్పాటు చేసుకుని ఆ యొక్క పనిని కనుక ప్రారంభించినట్లయితే ఆ పనిలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి లక్ష్మీ గణపతి అనుగ్రహంతో సకాలంలో మీ యొక్క పనులన్నీ నెరవేరుతాయి. ఇందాక చెప్పుకున్నట్టు ఇది సుదర్శన కీ అంటారనమాట. ఎవరింట్లో అయితే ఈ యొక్క కీ ఉంటుందో వారింట్లో ధనానికి తాళం వేసుకునేంత ధనాన్ని సంపాదించడం జరుగుతుంది. అదేవిధంగా గోమతి చక్రం, సుదర్శన చక్రం అంటారు. దీన్ని సుదర్శన చక్రం ఎవరి దగ్గర ఉంటుంది? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దగ్గర ఉంటుంది. ఇక్కడ లక్ష్మీదేవిని మాత్రమే ఆరాధిస్తే ఎట్లా? ఆ శ్రీ అంటే లక్ష్మీదేవి, నివాసం అంటే శ్రీనివాసుడు అనే పేరు ఎందుకు వచ్చింది? లక్ష్మీదేవిని తన హృదయ స్థానంలో ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడు అనే పేరు వచ్చింది. అలాగా ఈ యొక్క సుదర్శన చక్రాన్ని గనక మనం ఆరాధించినప్పుడు సాక్షాత్తు లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తిని ఆరాధించిన ఫలితం వస్తుంది. ఏ కుటుంబంలో అయితే దృష్టి దోషాల వల్ల, భయాల వల్ల ఇబ్బంది పడుతున్నారో ఆ భయాలు, సంకటాలన్నీ తొలగిపోవడానికి దోహదపడుతుంది. అదేవిధంగా పాదుకలు, లక్ష్మీదేవి పాదుకలు. లక్ష్మీదేవిని ఏ కుటుంబంలో అయితే స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఈ పాదుకలను మనం పూజించబోతున్నాం. అదేవిధంగా మేరు. ఇక్కడ కూర్మావతారంలో క్షీరసాగర మదనంలో క్షీరసాగర మదనాన్ని అమృతము సృష్టించబడడానికి ఈ యొక్క కూర్మం సహాయంతోనే చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కూర్మం ఆకారంలో ఉన్న శ్రీమేరు చక్రాన్ని ఎవరైతే పూజిస్తారో వారి కుటుంబాలలో అఖండ ఐశ్వర్య ప్రాప్తే కాకుండా కుటుంబంలో సమస్యలు లేని జీవితాన్ని పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా శ్రీ యంత్రాన్ని ప్రతిమ రూపంలో మనం పూజించేదానికి ఎటువంటి నియమాలు ఉండవు. ఇందాక మనం చెప్పుకున్నాం, మనకు శ్రీచక్రాన్ని పూజించాలి అని అంటే సమానమైన కొలతలు ఉండాలి. 3 అంగుళాల పొడవు, 3 అంగుళాల వెడల్పు, 3 అంగుళాల హైట్ ఉండాలి. లేదా 6 అంగుళాల పొడవు, 6 అంగుళాల వెడల్పు, 6 అంగుళాల హైట్ ఉండాలి. ఇలా ప్రామాణికంగా మనము అది నిత్య దేవతారాధనకు, నిత్య పూజకు ఖచ్చితంగా ఆచరించాలి. మనం ఇంట్లో ఏర్పాటు చేసుకోగానే సరికాదు. అదే ఈ విధంగా ప్రతిమ రూపంలో కనుక ఉన్నదానికి మనం ఎలాంటి పూజలు ఎలా చేసినా, మనం పూర్తిగా అష్టోత్తరాలు చేయకపోయినా, లేకపోతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని అమ్మవారి మంత్రంతో కుంకుమను ఒకసారి సమర్పించినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందొచ్చు. అందుకు సంకేతంగా మనకు ఒక ప్రతిమ రూపంలో స్వర్ణ తాపడం అంటే బంగారు తాపడం చేయబడిన స్వర్ణ శ్రీచక్రాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో లక్ష్మీ గవ్వలు, ఇవి లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనవి అన్నమాట. లక్ష్మీ గవ్వలు ఏ ఇంట్లో అయితే పూజించబడతాయో గృహయోగం కావాలనుకున్న వారికి వెంటనే గృహయోగ ప్రాప్తి లభిస్తుంది. అఖండ సంపదతో పాటు మనకు సంపూర్ణమైన ఆరోగ్యం అవసరం. అందుకు ఈ యొక్క పంచముఖి రుద్రాక్షను ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పంచముఖి రుద్రాక్షను గనక మనం ఏ ఇంట్లో అయితే పూజిస్తూ ఉంటామో ఆ ఇంట్లో సకల అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ అన్ని లక్ష్మీదేవికి సంబంధించిన ప్రీతికరమైన వస్తువులు కాబట్టి దీన్ని లక్ష్మీదేవి భాండారిగా భావించి మీ కుటుంబంలో ఏర్పాటు చేసుకుని అఖండ ఐశ్వర్య ప్రాప్తిని, ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సకల సౌభాగ్యాలను పొందాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్. లక్ష్మీ కుబేర యంత్రం నా జీవితంలో ఎంతగానో మార్పులు తీసుకొచ్చింది. మా తండ్రి గారికి వ్యాపారంలో నష్టాలు, నాకు జాబ్ ఉండిపోవడం, రెండు ఒకటే టైంలో జరగడం వల్ల కుటుంబంలో నష్టాలు, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం జరిగింది. అదే సమయంలో నా ఫ్రెండ్ ఒక అతను లక్ష్మీ కుబేర యంత్రం గురించి నాకు చెప్పాడు. మొదట్లో నేను దాన్ని నమ్మలేదు. అతను వాడుతుండడం వల్ల తన జీవితంలో వచ్చిన మార్పులు గమనించి
నేను గురూజీని కలిసి కుబేర యంత్రాన్ని తీసుకున్నాను. ఇదే ఆ కుబేర యంత్రం, లక్ష్మీ కుబేర యంత్రం అండి. దీన్ని తీసుకొని గురుగారి దగ్గర నుంచి నేను తెప్పించుకొని మా అమ్మగారికి ఇచ్చి పూజ గదిలో పెట్టి పూజ చేయించడం వల్ల పూజ జరిపించిన 10 రోజుల నుంచి మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. మా తండ్రి గారి ఆస్తి నష్టం ఎలా అయితే అయిందో అలానే లాభాలు రావటం మొదలైంది. నాకు మళ్ళీ జాబ్ దొరికింది. ఇంట్లో పరిస్థితి మంచిగా ఉంది ఇప్పుడు. మీరు కూడా ఈ కుబేర యంత్రాన్ని తెప్పించుకొని మీ సమస్యలను పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాను. చూశారు కదండి, మీరు కూడా మీ జీవితంలో సమస్యలతో బాధపడుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి.